అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన అక్కినేని యంగ్ హీరో అఖిల్ సరికొత్త యాక్షన్ డ్రామా లెనిన్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని దూసుకుపోతుంది. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని హత్తుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లతో పూనకాలు తెప్పిస్తుంది. సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ అంతా ఎంతో సంబరంలో మునిగిపోయింది. ఈ భారీ విజయాన్ని అసలైన ప్రేక్షకుల మధ్య సెలబ్రేట్ చేసుకోవాలని భావించిన అఖిల్ తన టీంతో కలిసి విమల్ థియేటర్ను సందర్శించి అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో అన్నపూర్ణ స్టూడియో వేదికగా అక్కినేని కుటుంబంలో ఒక అపురూపమైన ఎమోషనల్ క్షణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఒక వీడియోను పంచుకుంది. స్టూడియో ఆవరణలోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్ద అఖిల్, నాగార్జున ఒకరినొకరు పరస్పరం ఆలింగనం చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. లెనిన్ చిత్రానికి లభిస్తున్న ఈ తిరుగులేని ఆదరణ చూసి భావోద్వేగానికి లోనైన అఖిల్ తన తండ్రి కింగ్ అక్కినేని నాగార్జున కాళ్లకు నమస్కరించి పాదాభివందనం చేశారు. ఎంతో గర్వంగా ఆనందంగా ఉన్న తండ్రిని ఆత్మీయంగా గుండెలకు హత్తుకుని ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు చూశారు. అనంతరం చిత్ర బృందం కేక్ కట్ చేసి పూల వర్షం మధ్య ఈ విజయాన్ని వేడుకగా జరుపుకుంది. క్యూట్ సైడ్ ఉండనా జై అక్కినేని Naksar is crying. Thank you everyone. Thank you. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నటి సమంత అఖిల్కు చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. లెనిన్ ట్రైలర్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న సమంత అఖిల్ను ట్యాగ్ చేస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. లెనిన్ చిత్ర బృందానికి అఖిల్కు ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పటికే పెద్ద బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. సమంత విషెస్ చెప్పడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కాగా ఇటీవలే సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాపై అఖిల్ కూడా ప్రశంసలు కురిపించారు. ఐశ్వర్య రాజేష్ తిరువీరు కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓ సుకుమారి. భరత్ దర్శన్ దర్శకుడు, మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రంగా ఓ సుకుమారిని ముస్తాబు చేసినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతుంది. కథానాయకిని ముట్టుకుంటే షాక్ కొడుతుందనే విచిత్రమైన కథతో దీన్ని తీర్చిదిద్దారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న హర్రర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు వరుణ్ తేజ్ తన ఎక్స్ ఖాతాలో కొత్త పోస్టును పంచుకుంటూ 2026 ఆగస్టు 7 ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని పేర్కొన్నారు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా భారత్ కొరియా నేపథ్యంలో సాగే కథతో విభిన్నమైన హర్రర్ కామెడీగా ప్రేక్షకులను అలరించనుంది. మహానటి సీతారామం, లక్కీ భాస్కర్ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత దుల్కర్ సల్మాన్ తన 41వ ప్రాజెక్ట్తో సౌత్ ఇండస్ట్రీలో మరోసారి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశారు. DQ41 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న తన తాజా చిత్రానికి పవర్ఫుల్ అండ్ క్లాసిక్ టైటిల్ను అనౌన్స్ చేశారు. టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. తెలుగు సాహిత్య సామ్రాజ్యంలో విప్లవానికి నాంది పలికిన మహాకవి శ్రీశ్రీ పేరును ఒక ప్రేమ కథా చిత్రానికి పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కేవలం టైటిల్ మాత్రమే కాదు, ఆ కవిత్వంలోని గాఢ భావోద్వేగాలు ఈ కథలో అంతర్లీనంగా సాగుతాయని దర్శకుడు రవి నెలకొడితి బలంగా నమ్ముతున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది.
అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన లెనిన్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే మంచి టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాకు వస్తున్న స్పందనను ప్రత్యక్షంగా చూసేందుకు అఖిల్ అర్ధాంగి జైనబ్ రౌజీ హైదరాబాద్లోని ఓ ప్రముఖ థియేటర్ను సందర్శించారు. నగరంలోని ప్రముఖ థియేటర్ అయిన శ్రీరాములలో ఆమె అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. థియేటర్కు వచ్చిన జైనబ్కు అఖిల్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. థియేటర్లో తన స్నేహితులతో జైనబ్ సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. సినిమా చూసిన అనంతరం లెనిన్ చిత్రానికి వస్తున్న ప్రజాదరణ, అఖిల్ నటనకు లభిస్తున్న ప్రశంసలపై ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జైనబ్ థియేటర్లో సందడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలయాళ చిత్రం ప్రేమంలో మలర్ పాత్రతో కెరీర్ ప్రారంభించి శేఖర్ కమల ఫిదా సినిమాతో టాలీవుడ్లో లేడీ పవర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న గ్లామర్ పాత్రలకు, కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమాల్లో ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో యాంకర్, దర్శకులు ఎప్పుడైనా మిమ్మల్ని ముద్దు సన్నివేశాల్లో నటించమని అడిగారా? అలా చేయకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు అని ప్రశ్నించగా సాయి పల్లవి ఎంతో నిజాయితీగా కుండ బదులు కొట్టినట్లు సమాధానమిచ్చారు. అవును, చాలామంది దర్శకులు అడిగారు, ఇప్పటికే అడుగుతూనే ఉంటారు. నేను ముద్దు సీన్లు చేయనని తెలిసినా అలాంటి ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ నాకు ఒక జీవిత భాగస్వామి లేదా బాయ్ ఫ్రెండ్ ఉంటే కేవలం నటన కోసమే అయినా నేను ఇంకొకరిని ముద్దు పెట్టుకోవడం నాకు సరైందిగా అనిపించదు. ఒక మనిషి సంతోషంగా బతకడానికి, ఒక మంచి కుటుంబం ఉండటానికి, ఇల్లు, ప్రయాణించడానికి ఒక కారు ఉంటే చాలు. అవన్నీ భగవంతుడి దయ వల్ల నాకు ఇప్పటికే ఉన్నాయి. కేవలం ఇంకో కారు కొనడానికో, లగ్జరీ జీవితం గడపడానికో నా వ్యక్తిగత విలువలను వదులుకొని ఇంకొకరిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా నటన చూసి మాత్రమే నన్ను సినిమాల్లోకి ఎంపిక చేసుకుంటే చేస్తాను. ఒకవేళ కథకు ముద్దు సీన్లు, ఇంటిమేట్ సన్నివేశాల ముఖ్యమనుకుంటే నా స్థానంలో వేరే ఎవరినైనా తీసుకోవచ్చు. అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని స్పష్టం చేశారు. సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, ఆమె అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. గట్టా కుస్తీ 2 సినిమాతో తమిళ హీరో విష్ణు విశాల్ తన కెరీర్లోనే అతిపెద్ద సక్సెస్ను అందుకున్నారు. చెన్నైలో జరిగిన మూవీ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. భిన్నమైన కథలను ఎంచుకునే నాకు ప్రేక్షకులు ఎప్పుడూ అండగా నిలిచారు. వారికి నా ధన్యవాదాలు. గట్టా కుస్తీ పార్ట్ 1 తర్వాత 2-3 ఏళ్లుగా నేను సరైన సినిమా చేయలేదు. దాంతో ప్రేక్షకులు నన్ను మర్చిపోయారేమో అని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు గట్టా కుస్తీ 2 సక్సెస్తో మళ్ళీ నమ్మకం వచ్చింది. నాపై వారి ప్రేమ ఏమాత్రం తగ్గలేదని అర్థమైంది. ఇషారీకే గణేష్ నాపై ఎంతో నమ్మకం ఉంచారు. సినిమా చిత్రీకరణ సమయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను ఈ విజయాన్ని అభిమానులకే అంకితం చేస్తున్నాను అని విశాల్ చెప్పారు. రాజీవ్ కనకాల, సుమా దంపతుల కుమారుడు రోషన్ కనకాల తన 3వ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. బబుల్గమ్, మోగ్లీ చిత్రాలతో హీరోగా పరిచయమై నటుడిగా నిరూపించుకున్న రోషన్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కెరీర్కు కీలకమైన 3వ సినిమా కోసం రోషన్ ఒక వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ కథను ఎంచుకున్నారు. ఈ చిత్రానికి ప్రయోగాత్మక సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు విఐ ఆనంద్ కథ అందించడంతో పాటు సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. విజయ్ కే కమిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు బాహుబలి, RRR వంటి చిత్రాలకు పనిచేసిన దిగ్గజ సినిమాటోగ్రఫర్ కేకే సెంథిల్ కుమార్ పనిచేస్తూ ఉండటం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ వారణాసి. కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ప్రతినాయకుడిగా పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ఐ నోబడి చిత్రం ప్రమోషన్స్లో భాగంగా సినిమా మేకింగ్ సహా అనేక విషయాలను పంచుకున్నారు. నేను ఎంప్రాన్ షూటింగ్లో ఉండగా కాల్ చేయవచ్చా అని రాజమౌళి సార్ మెసేజ్ చేశారు. నేను ఆయనకు ఫోన్ చేశా. ప్రస్తుతం ఓ కథ రాస్తున్నా, ఇందులో విలన్ పాత్ర ఉంది, చాలా బాగుంటుంది, మీకు ఆసక్తి ఉంటే కథ వినండి అని అడిగారు. ఆ స్కెడ్యూల్ పూర్తవగానే నేను హైదరాబాద్కు వెళ్ళాను. అదొక ఆఫీస్లా అనిపించలేదు. దాదాపు అందరూ కుటుంబ సభ్యులే ఉన్నారు. ఈ పాత్రకు నన్నెందుకు తీసుకుంటున్నారు అని అడిగాను. ప్రత్యేకంగా ఏమీ లేదు, మీరు బాగుంటారు అనిపించింది అని సమాధానం ఇచ్చారు. నిజంగా అది నా అదృష్టం. కాసేపు ముచ్చట్ల తర్వాత ఆయన నాకు వారణాసి కథ చెప్పడం మొదలుపెట్టారు. దాదాపు 3.5 గంటల పాటు అద్భుతంగా ఒక సినిమా చూపించినట్లు కథ చెప్పారు. ఆయన విజన్ చాలా స్పష్టంగా, పదునుగా ఉంది. సుమారు గంట తర్వాత రూమ్ చాలా కూల్ అనిపించింది. అయితే ఆయన్ను మధ్యలో ఆపమనడం భావ్యం కాదు అనిపించింది. నాకేమో చలిగా ఉంటే కథ చెప్పడం పూర్తయ్యే సమయానికి చెమటతో ఆయన చొక్కా తడిసిపోయింది. తెర వెనక ముందు కథ చెప్పడంలో రాజమౌళి సార్ నిజంగా గొప్ప కథకుడు అని అన్నారు. అంటే జనరల్గా ఒక సినిమా కథ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ని ఇష్టపడి హీరోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఈ సినిమాని కర్త, కర్మ, క్రియ అంతా మీరైనట్టుగా అందరూ చెప్తున్నారు.
సో మీరు అంత ప్రేమించడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీరు మళ్ళీ హీరోగా కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ చేయాలని అట్లా ఉద్దేశంతో, లేదంటే ఈ సినిమా ఏ నచ్చి మీరు ఏ నచ్చి ఈ సినిమాని అంత ప్రేమించారు అంటే? నువ్వు పొద్దున్న లేట్గా లేచావా? లేదు, లేట్గా వచ్చావు, ట్రైలర్ చూడలేదు, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్హత లేదు అసలు మాట్లాడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి సార్. అంటే కథ నచ్చి సినిమా చేశారు కాబట్టి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఎస్, అంటే హీరో అనేది మర్చిపోండి. ఆ పదం అనేది ఐఎమ్ నాట్ సేయింగ్ హీరో అన్ని చాలా పెద్ద మాటలు. ఐ వాంట్ టు బీ లీడింగ్ ఫ్యూ ఫిలిమ్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. దాని గురించే ఈ సినిమా చేయడం జరిగింది. అంటే మీరు మొదటి నుంచి మీరు ఎలా వచ్చారు, ఎలా సక్సెస్ ఫామ్లో ఎలా ఎదిగారు అన్నీ మేము చూసిన వాళ్ళం. అయితే మీరు మళ్ళీ మీరు అప్పుడప్పుడు విలన్స్ సూపర్ క్యారెక్టర్లు చేస్తున్నా, కొన్ని క్యారెక్టర్ విడిగా చేస్తున్నా, హీరోగా కూడా చేయాలనే కోరిక మా అందరిలో ఉంది. దానికి మీ సమాధానం? థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ దట్. ఐ టేక్ ఇట్ as a warmth. అండ్ అంటే నాకు ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ మై మార్కెట్. నా లిమిటేషన్స్ ఏంటో నాకు తెలుసు. అండ్ నాకేం తెలీదో నాకు తెలుసు. నాకేం తెలుసు నాకు తెలియదు, కానీ ఏం తెలీదో నాకు తెలుసు. సో వన్ థింగ్ ఐ నో ఫర్ షూర్ ఇస్ ఇవాళ ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడే నడుస్తున్నాయి సినిమాలో. పెద్ద హీరోనా, చిన్న హీరోనా, కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో చేస్తున్నాడు అవన్నీ కాదు. సినిమా బాగుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో బ్లాస్ట్ అనే సినిమా అర్జున్ది, అట్లా కూడా దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. అని హీరో అనేది అసలు ఐ విల్ కీప్ కంటిన్యూయింగ్ డూయింగ్ మై క్యారెక్టర్ రోల్స్. అట్ ద సేమ్ టైం 1 or 2 ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు డూ దీస్. గారు, మీరు ఆల్రెడీ అంతకుముందు శివరామరాజు, హనుమాన్ జంక్షన్ సూపర్ హిట్ కాంబినేషను. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు కంటెంట్ ఓరియంటెడ్ ఉంటున్నాయి, కానీ లేడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటున్న సబ్జెక్టులు ఎక్కువ వస్తున్నామనే. అంటే కథలో మేము మీ క్యారెక్టర్ ఆ మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా, కథను మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా ఈ సినిమాలో? డెఫినెట్లీ ఉంటుంది. అంటే నేను డ్రైవ్ చేస్తానా లేదా తెలీదు, కానీ బట్ డెఫినెట్లీ తన వల్ల కానీ అలా డిస్టర్బెన్స్ వల్ల చేంజ్ అయ్యే క్యారెక్టర్ నాది. వంశీ గారు? ఓకే సార్. రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ ఈ వదలాలో ఎంత ఉంటుంది? ఉండదు సార్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను నా కైండ్ ఆఫ్ జానర్ నుంచి, అంటే నీకే జానర్ ఉంది అనే అంత ఇంకా స్థాయి నాకు రాలేదు. బట్ నాకు తెలుస్తుంది కదా, నాకు ఒక ఇది ఉంటుంది అని చెప్పి, అంటే ఒక విధానం ఉంటుంది కదా, ఆ విధానం నుంచి బయటకు వచ్చి అలా కాకుండా చేసిన సినిమా ఇది. అందుకని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 0 సార్. రెగ్యులర్గా మేము జర్నలిస్టులు అందరూ కూడా ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్కి రాని రోజు అంటూ ఉండదు, మ్యాక్సిమం వస్తాం. అయితే ఇదివరకు ఇక్కడ మేము వచ్చినప్పుడల్లా ఎక్కువ ఆర్నారాయణమూర్తి గారి సినిమా జరుగుతున్నప్పుడు 24 hours ఆయన మాకు ఇక్కడ కనపడేవారు. ఆయన ఎప్పుడు వచ్చినా. అలాగే మీరు 5-6 నెలల నుంచి నాకు తెలిసి ప్రసాద్ ల్యాబ్లో అడుగుపెడితే ఫస్ట్ ప్రత్యక్షమైంది మీరే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో డైరెక్టర్ చూసుకుంటారు, ఎడిటర్ చూసుకుంటారు, వీళ్ళందరూ చూసుకుంటారు. మీరు ఎందుకు డే అండ్ నైట్ కూడా ఇక్కడే పడుకుని ఇక్కడే ఉంటూ ఏంటి అసలు ఎందుకలా చేయటానికి అరేంజ్మెంట్? అంటే అంత దాని గురించి ఏమైనా చెప్తారా? ఇది చెప్పాను కదా, ఈ సినిమా అబ్సెషన్ మొత్తం అందరికీ. ఈ సినిమా జగపతి బాబుకి అబ్సెషను, నాకు అబ్సెషను, డైరెక్టర్కి అబ్సెషను, కెమెరామెన్కి అబ్సెషను, ఎడిటర్కి అబ్సెషను. సో ఎవళ్ళ కాళ్ళకి ఏదో చెంచేయాలి దీంట్లోనే. అంటే డెఫినెట్గా కంటెంట్ ఉండకపోతే ఏం చేయలేము, వదిలేస్తాం. అవును. ఇది కంటెంట్ ఉంది, దాన్ని ఏదో చేసి కొత్త వదలకుండా చేద్దాం అనే ప్రయత్నంలోనే ఇక్కడే నేను సెయిల్ చేశాను. డైరెక్టర్ కానీ, జగపతి బాబు గారు కానీ, చోటా గారు కానీ. చోటా కెమెరామెన్ మామూలుగా అతను రావక్కర్లా, అతను కూడా ఎన్ని రోజులు ఉన్నాడు. నేను కనపడ్డాను, ఆయన కనపడలే, రూమ్లో ఉంటాడు కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు. చంటి గారు ప్రాబ్లం ఇంత చిన్న సినిమాకి ఇన్ని రోజులు పనిచేసిన చంటి గారు ఇదే సినిమా అయ్యి ఉంటాం. అవును. సో అందరం ఇదే కొత్తగా ఉంది చెయ్యాలి అనే ప్రయత్నంలో ఉన్నాం. కొత్తగా తను అడిగినట్టు నేను ఇంతకుముందు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. సో దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి అనేది అందరం గ్రూప్ డిస్కషన్ చేసింది. మన సొంతంగా నా తెలివితేటలే కాదు. సో దాన్ని వర్క్ చేసుకుంటానికి నేను ఇక్కడ ఎక్కువ ఉన్నాను. బేసిక్గా ఐ లవ్ వర్కింగ్. నాకు 24 hours వర్క్ కావాలి, పని కావాలి. నేను ఇక్కడ ఉన్నందుకు పని చేశానంటే నాది అబద్ధం. 24 గంటలు ఇక్కడ ఉండేవాడిని, సూపర్వైజ్ చేసేవాడిని, కొన్ని పని చేసేవాడిని. ఏజ్ ఫ్యాక్ట్ గుర్తురాదా?
పని చేస్తే ఏజ్ ఉండదమ్మా, పని చేయకపోతే ఏజ్ వస్తుంది. సార్ జగబోధ్ సార్ మెయిన్ ఏంటంటే ఇదివరకు ఎన్నో 50 ఏళ్ళ నుంచి మీరు ఎన్నో అప్ అండ్ డౌన్ చూస్తున్నారు. 10 సెక్టర్ మూవీస్ ఎన్నో వస్తున్నాయి, కలర్ చూస్తారు. మీరు కూడా అల్లజరి లాంటి సినిమాలు కూడా 10 సెక్టర్ మూవీస్ కూడా చేశారు. అయితే ఈ సినిమా తర్వాత, అంటే ఈ సినిమా చేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చు, ప్రొడక్షన్ చేద్దాం అనే ఉద్దేశం మీకు కలిగిందా సినిమా అయిపోయిన తర్వాత? 100% కలిగింది, 100% కలిగింది. అంటే సినిమా అయిపోగానే అయితే చాలా అసలు 9th క్లౌడ్లో ఉన్నాను. తర్వాత ఈ బిజినెస్ అన్నీ చెప్పి కొంచెం దించారు నన్ను. బట్ నాకు నమ్మకం ఉంది ప్రేక్షకులు మమ్మల్ని మళ్ళీ 9th క్లౌడ్కి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. అంటే సినిమా బాగుందని మా పర్సనల్ ఫీలింగ్. అంటే సినిమా ఎప్పుడు సక్సెస్ 50% సక్సెస్, మనం పని చేసిన వాళ్ళందరికీ నచ్చితే చాలా, నచ్చితే 50% సక్సెస్. దెన్ కమ్స్ కమర్షియల్స్. కమర్షియల్ కొనుక్కోగానే బాగుందని కొనుక్కున్న సినిమాలు చాలా ఫెయిల్ అవుతాయి. కొనుక్కున్న సినిమాల్లో సక్సెస్ఫుల్ సినిమా కాదు, కొనుక్కోని సినిమాలు చాలా సూపర్ హిట్లు అవుతాయి. శంకరాభరణం ఎవరు కొనకుండానే సూపర్ హిట్ అయింది. అట్లా చాలా సినిమాలు ఈ మధ్య కూడా చాలా ఉన్నాయి అటువంటి. సో జనం చూస్తారు అనే నమ్మకంతో మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం వీ బిలీవ్ ఇన్ దట్ ఫిలిం. నిజంగా నమ్మాం కాబట్టి. లేకపోతే జగపతి బాబు ఇందాక ఆయన అడిగినట్టు రారు కదండి, ఇప్పుడు ఎందుకు వచ్చారండి అంటే ఆయనకి కొంత నమ్మకం ఉంది కాబట్టి వచ్చాడు. నేను సినిమా బాగోకపోతే కనపడకుండా తిరుగుతూ ఉంటాం. సో మా అందరికీ నమ్మకం ఉంది. సో 50% సక్సెస్ అయ్యాం. మిగతా 50% ప్రేక్షకులు మీరందరూ దాన్ని ముందుకు తీసుకెళ్తే, ప్రేక్షకుల దగ్గరికి జాగ్రత్తగా తీసుకెళ్తే ప్రాబ్లీ వాళ్ళు నచ్చుతుంది అనుకుంటున్నాం. అప్పుడు ఈ ఎఫర్ట్ మీరు అడుగుతున్న ఈ 5 నెలల ఎఫెక్ట్ నేనే కదా ఈయన హీరో గారు ఇందాక చెప్పాను కదా, ఆయన ఇక్కడే పడుకున్నాడు, కనపడతలేదు అంతే. హీరో కాబట్టి దాశారు ఆయన్ని, నేను కాదు కాబట్టి బయట తిరుగుతూ ఉండేవాడిని అనమాట. సో ఈ కష్టం జనం మెచ్చుకుంటే నిజంగా విల్ బి వెరీ హ్యాపీ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ.